ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గాయత్రి పీఠాధిపతులు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సర్పదోషాలు అంటూ ఉంటారు. అంటే కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వడం లేట్ అయినా కానీ, పిల్లలు పుట్టడం లేట్ అయినా కానీ పుట్టలో పాలు పోయించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే పితృదోషాలు, పితృకార్యాలు చేయడం పితృశాపాలు మర్చిపోయిన వాళ్ళకి కూడా పితృదోషాలు కలుగుతాయని చెప్తుంటారు. అవును. అంటే పూర్వకాలంలో అయితే మనం ఏదైనా పాముని చంపడం కానివ్వండి, అలాంటివి జరిగినప్పుడు ఆ పాము పగబట్టడం ఇలా మనకి ఈ దోషాలు రావడం కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాలంలో కూడా సర్పదోషాలు ఉన్నాయా, పితృదోషాలు ఉన్నాయా? ఉంటే వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఇక్కడ మనకి ప్రధానంగా ఉమ్, జాతకం చూసేటప్పుడే పితృశాపాలు, సర్పశాపాలు అనేటటువంటిది గెస్ట్ చేస్తూ ఉంటాం ఉమ్, జ్యోతిష పండితులందరూ కూడా. ఉమ్, సాధారణంగా కొంతమందికి జాతకాలు ఉండవు. ఉమ్, వాళ్ళ జీవితంలో కొన్ని రకాల పనుల్లో ఇబ్బందులు కానీ, ఉమ్, సంతానాలు కలగకపోవడము, ఎదుగుదల లేకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, ఉమ్, కుటుంబాల మధ్య గొడవలు రావడము, ఉమ్, ఇలాంటి కారణాలు కలుపుతూ ఉంటాయి. ఉమ్, వాళ్ళకు కూడా ఎన్నో పూజలు చేసామండి, మాకేం ఫలితం లేదని అన్న వాళ్ళు కూడా ఉమ్, వాళ్ళ జీవితాల్లో కూడా ఈ పితృశాపాలు ఉండడం వల్ల కానీ, లేదా సర్పశాపాలు ఉండడం వల్ల కానీ ఉమ్, వాళ్ళకి ఆ పరిస్థితి కలుగుతుంది అని ఏదో ఒక పరిహారాలు చెప్పడం చేస్తుంటాం. అవును. అయితే ప్రధానంగా పితృశాపం అంటే ఏంటి, ఉమ్, లేదా సర్పశాపం అంటే ఏంటి? ఉమ్, దీన్నే పితృదోషం అనొచ్చు, సర్పదోషం అని కూడా అనొచ్చు. ఉమ్. దోషం అన్నా శాపం అన్నా ఇంచుమించు లక్షణాలు ఒకటే. ఉమ్, అది మన జాతకాల్లో కొన్ని కేతు అని, రాహు అని, ఇలా కొన్ని గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి మనం అంచనా వేసి చెప్తూ ఉంటాం. ఓకే. పలానా గ్రహం పలానా కాంబినేషన్తో ఉంది, ఉమ్, కొన్ని రకాల కాంబినేషన్ల వల్ల పితృశాపాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఉమ్, అయితే ఏమిటి పితృశాపం ఉమ్, అంటే, పితృశాపం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి మ్మ్. అంటే చాలా నష్టాలు ఉంటాయి, ఉమ్, ఒకటని కాదు. ఉమ్, అయితే మనం నిజంగా దేవతలకి భక్తిగా పూజ చేయాలా, ఉమ్, పితృదేవతలకి భక్తిగా పూజ చేయాలా ఉమ్, అంటే, ఉమ్, దేవతలకి శ్రద్ధగా పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ ఉమ్, పితృదేవతలకి మాత్రం శ్రద్ధగా పూజ చేయాలి, ఉమ్, లేదా పితృకార్యాలు శ్రద్ధగా చేయాలి. అందుకనే దాంట్లోనే ఉంటుంది, దాని పేరే ఉమ్, శ్రార్థము ఉమ్, లేదా పితృశ్రార్థము, ఉమ్, పితృకర్మ ఉమ్, అని చెప్తూ ఉంటారు. ఉమ్, శ్రద్ధగా చేసే దాని పేరే శ్రార్థం అని అర్థం. ఓకే. అయితే ఉమ్, మన పూర్వీకులందరూ కూడా ఉమ్, కర్మలు బాగా ఆచరించేవారు. ఉమ్, పూర్వకాలం ఏంటంటే ఎవరన్నా కాలం చేసిన తర్వాత ఉమ్, కర్మ చాలా శ్రద్ధగా చేసేవారు, ఉమ్, చేయించేవారు కూడా. కారణం ఏంటంటే ఉమ్, వాళ్ళకి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం నమ్మకం. బాగా ఉండేది. అవును. రెండోది, ఎవరైనా పోయారనుకోండి ఉమ్, వాళ్ళు మళ్ళీ మన ఇంట్లో పుడతారనే నమ్మకం బాగా ఉండేది. అవును. అందుకే వాళ్ళ పేర్లు ఇప్పటికీ కూడా మనం ఉమ్, మన ఇంట్లో ఎవరైనా పిల్లలు పుడితే ఉమ్, మన తాతల పేర్లు ముత్తాతల పేర్లే పెట్టుకుంటాం. అవును. కారణం ఏంటంటే ఉమ్, వాళ్ళు పోయి మళ్ళీ మనకు పుట్టారనే భావన కూడా మళ్ళీ వస్తుంది. ఉమ్, అవును. అలా పుడతారు కూడా. ఉమ్, ఇచ్చేదంటే మనం చేసే కర్మను బట్టి పుడతారు వాళ్ళు, ఉమ్, ఆ రుణానుబంధం వదులుకోలేక. ఉమ్, ఇచ్చేత ఈ పితృపరమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఉమ్, శ్రద్ధగా చేయవలసినటువంటివి. ఉమ్, అవి మనం అనుకుంటాం, ఉమ్, మన నాన్న మన అమ్మ మన తాతయ్య కదా పోయినోడు, ఉమ్, పోయినవాడికి మనల్ని ఎందుకు శపిస్తాడు, ఉమ్, మనల్ని ఎందుకు ఈ రకంగా చూస్తాడు అని అనుకుంటాం మనం. ఉమ్, అయితే వాళ్ళు కాలం చేసిన తర్వాత వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళుతూ పితృలోకాలకు వెళ్తారు. వాళ్ళు కూడా దైవ సమానులు పరమైనటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వస్తాయి. ఉమ్, అయితే మనం చేసే కర్మ క్రియని బట్టి వాళ్ళ ఆశీస్సులు మనకు కలుగుతాయి. ఉమ్, వాళ్ళు కాలం చేసిన తర్వాత ఉమ్, వాళ్ళు కూడా పితృదేవతలతో సమానం అయిపోతారు, వాళ్ళు దేవతా స్వరూపం అయిపోతారు. ఉమ్, వాళ్ళ అనుగ్రహం మనకు కావాలి. ఉమ్, అందునే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కింద ఎంత కావాలో ఉమ్, వాళ్ళు కాలం చేసిన తర్వాత ఇంకా ఎక్కువ కావాలి. ఓకే. అందుకని మనం పొద్దునే లేచిన తర్వాత ఉమ్, మన తల్లిదండ్రులు ఉంటే వేరు, లేకపోతే కనుక ఉమ్, మొట్టమొదటి దేవుడికి దండం పెట్టుకుని తల్లికి తండ్రికి దండం పెట్టుకోవాలి మనం. ఉమ్, కారణం ఏంటంటే వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు కావాలి, ఉమ్, ఖచ్చితంగా ఉంటాయి, ఉమ్, అందులో అనుమానం ఏమీ లేదు. ఉమ్, అయితే పితృ కర్మలు సరిగ్గా చెయ్యకపోవడం వల్ల ఏం జరుగుతుంది ఉమ్, అంటే కనుక, మనకి సాధారణంగాను తండ్రి, ఉమ్, తాత, ముత్తాత 3 తరాలు. ఉమ్, ఈ 3 తరాలకి శ్రార్థం పెడతారు. ఉమ్, పిండ ప్రదానాలు చేసినప్పుడు అవును. 3 పిండాలు పెడతారు చూడండి, ఉమ్, తండ్రి, తాత, ముత్తాత. ఉమ్, అంచేత ఏమిటంటే ఈ ముగ్గురికి ఈ తర్వాత ఎవరన్నా కాలం చేసిన పైవాడు పైకి వెళ్తాడు. అప్పటిదాకా ఈ ముగ్గురు కూడా ఊర్ధ్వలోకాల్లో పితృపరమైనటువంటి వాటిలో ఉండిపోతారు. వాళ్ళ ఓకే. ఉమ్, వీడి శ్రాద్ధం సరిగ్గా చేయకపోతే వాడు ఊర్ధ్వలోకానికి వెళ్ళాడు. ఉమ్, ఊర్ధ్వలోకానికి వెళ్ళలేక పిశాచిగ్రస్తంగా ఉంటాడు వాడు. ఆ, ఓకే. వాడు ఏం చేస్తాడు, వీడు సరిగ్గా కర్మ చేయలేదనుకోండి, ఉమ్, వాడు ఏం చేస్తాడు, వీడి వల్ల నేను
స్వర్గలోకానికో లేకపోతే ముక్తి పొందలేకపోయాను అని వాడు శపిస్తాడు, వంశం సరిగ్గా లేకుండా చేస్తాడు. అంచేత పితృదేవతలు శాంతింపబడాలి, వాళ్ళ ఆగ్రహానికి లోనవ్వకూడదు. అలా లోనవ్వడం వల్ల వాళ్ళ శాపాల వల్ల వంశాలు పాడైపోతాయి, వంశాలు కలగరు. అందుకనే పితృకార్యాలు సరిగా చేయకపోయినా, పోయిన వాళ్ళకి కర్మ సరిగా చేయకపోయినా, శ్రద్ధగా చేయకపోయినా తర్వాత తరాల వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గాను నేను సరిగ్గా చేయలేదు అనుకోండి పితృకార్యం, నాకు పిల్లలు పుట్టచ్చు, నా కొడుకుకు పుట్టకపోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ ఆగిపోతుంది అనమాట. అందుకనే ఈ రోజుల్లో ఎవరికైనా సరే సంతానం కలగకపోయినా, అమ్మాయిలే సంతానాలుగా కలిగి అబ్బాయిలు పుట్టకపోయినా వెంటనే జాతకాలు చూసి వీడికి ఏమైనా పితృదోషాలు ఉన్నాయా అని చూస్తాం. ఈ పితృదోషాలు ఎలా తెలుస్తాయి అంటే ఆటోమేటిక్గా జాతకంలో కొన్ని గ్రహ మైత్రుల కారణంగా పితృదోషాలు తెలుస్తాయి. అప్పుడు వాడికి ఏం చేయాలి, ఎవరైనా మీ తండ్రో తాతో ముత్తాతో చనిపోయినప్పుడు సరిగ్గా కర్మ జరగలేదు అని చేత నువ్వు ఈ పితృదోష పరిహార శాంతి ఏదైనా చేయించుకో, అది పలానా చోటకు వెళ్ళి ఈ పిండ ప్రదానం చేయించు, పలానా చోట ఏదో చేయించు అని చెప్తూ ఉంటాం. దానివల్ల ఆ చేసిన తర్వాత వాళ్ళకి సంతానాలు కలగడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది ఈ పితృకార్యాల విషయం వచ్చేసరికి. కొంతమంది అకాల మరణాలు చెందుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో చనిపోతాడు, అలాంటి వాళ్ళకి, లేదా యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత పిండ ప్రదానాలు చేయడం అన్నీ కూడా చేసినా కూడా మనకి కొన్ని చాలా ప్రమాదకరమైనటువంటి పితృదోషాలు దేనివల్ల వస్తాయంటే కనుక సూసైడ్లు చేసుకుంటారు చాలా మంది. అది చాలా ప్రమాదకరం. అందుకనే మన శిక్షాస్మృతిలో కూడా ఆత్మహత్య మహానేరం అన్నారు. మన సాంప్రదాయంలో కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. కారణం ఏంటంటే తనంతట తాను ఆత్మహత్య చేసుకున్న వాడికి తర్వాత వాడు కర్మ చేసినా వెళ్ళదు, వాడికి అది వాడికి ఆపాదించబడదు. అది నిజంగా ఎవడో సూసైడ్ చేసేసుకున్నాడు, మన తండ్రో తాత లేకపోతే ఎవరో ఒకళ్ళు, మా తల్లిలో చేసుకున్న తర్వాత వాడు కొడుకు ఎంత శ్రద్ధగా శ్రార్థం చేసేసినా దానికి సంబంధించినటువంటి ఫలితం తల్లికి కానీ తండ్రికి కానీ వెళ్ళదు చేసినా కూడా. మరి ఏం చేయాలి గురుగారు అలాంటి విషయం? అదే చెప్తున్నాను, అలాంటి వాళ్ళు కూడా పితృశాపాలు వస్తాయి. వాళ్ళు పిశాచగ్రస్తమే ఉంటారు వాళ్ళు. అంచేత ఏమిట్రా అంటే అందులోనూ ఇంకొకటి ఉంది, సర్పాలకు బలైన చూడండి, పాములు కాడేస్తుంటాయి, తేళ్లు ఇచ్చేసేస్తుంటాయి, అలా చనిపోయినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ ప్రభావం బాగా ఉంటుంది అనమాట. అంచేత ఏమిట్రా అంటే అందుకనే ఆత్మహత్య చేసుకోకూడదంట. చేసుకోవడం వల్ల వంశాలు పాడైపోతుంటాయి వాటి వల్ల. చేత ఇలా అనేక రకాల కారణాల చేత ఈ పితృదోషాలు పితృశాపాలు వాళ్ళకి ఆపాదించబడి వాళ్ళ వల్ల వంశాలు సరిగ్గా లేక సంతానాలు కలక్క ఉంటాయి. అంతేనా సంతానం మీద మాత్రమే చూపిస్తుందా అంటే కాదు. ఈ పితృశాపాల వల్ల కుటుంబాలు సఖ్యతగా లేకపోవడం, చూడండి మీకు అన్నదమ్ముల మధ్య గొడవలు, తోబుట్టువులతో గొడవలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, ఇలాంటి వాటన్నింటికి కూడా పితృశాపాలు కారణం అవుతుంది. ఎందుకంటే వంశం వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా కారణం అవుతుంటుంది. మరి ఏం చేయాలి గురుగారు? అదే చెప్తాను. వీటికి అసలైతే లెక్క ప్రకారంగా అయితే కనుక మనకి బదరీ క్షేత్రం దగ్గర బ్రహ్మగాపాలం అని ఉంటుంది. బదరీ క్షేత్రం దగ్గర బ్రహ్మగాపాలం, అక్కడ పితృదేవతను ఉద్దేశించి శ్రార్థం పెట్టడం వల్ల ఈ పితృశాపాలు పోతాయి అని ప్రతీక. చాలా మంది వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి కనీసం గయ, కాశీ దగ్గర గయ క్షేత్రంలో ఉంటుంది, అక్కడైనా సరే మన పితరుల పేరు చెప్పి చక్కగా పిండ ప్రదానం చేయడం, వాళ్ళ పేరు చెప్పి దాన ధర్మాలు చేయడం, గోదానాది కార్యక్రమాలు చేయడం వల్ల పోతుంది. లేదా అంత దూరం కూడా వెళ్ళలేం, మనకి పాదగయ క్షేత్రం, పిఠాపురం, పీఠికాపురి అంట, అక్కడైనా సరే కనీసం మనం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల, ముఖ్యంగా పితరుల పేర్లు చెప్పి దాన ధర్మాలు చేయడం వల్ల, పిండ ప్రదానాలు చేయడం వల్ల విశేషంగా వాళ్ళ అనుగ్రహం కలిగి వాళ్ళకి మళ్ళీ తిరిగి సత్సంతాన యోగ్యత కలిగి వంశాభివృద్ధి కలుగుతుంది అయ్యా అని చెప్పేసి మనకి ఋషులు తెలియజేశారు. కాబట్టి ఇది పితృశాపాలకి సంబంధించినటువంటి విషయం. మనకి మామూలుగా పితృదేవతలు కూడా ఉన్నారు, దేవతల్లోనే మన తల్లి తండ్రి తాత ముత్తాతలే కాకుండా మనకు పుట్టినప్పుడు కూడా ఆదిలో కూడా మనకి ఋషులు మొట్టమొదట బ్రహ్మ మొట్టమొదటి సంతానాన్ని కలగజేసినప్పుడు కూడా ఆ సంతానంలో పితృదేవతలు కూడా సంతానంగా ఉద్భవించబడ్డారు సప్త ఋషుల తర్వాత. అంచేత ఆ రకంగా పితృదేవత అనుగ్రహం కూడా ఉంటుంది ఈ పితృదేవతలను ఆరాధన చేయడం వల్ల, అంత విశేషం. ఇక సర్పశాపాలు, ఇది చాలా ముఖ్యం. జాతకంలో ఎవరికైతే రాహువు కానీ కేతువు కానీ ఎక్కువగా ప్రభావాన్ని లేదా నీచగ్రహం పరమైనటువంటి సంగమంతో ఉన్నా కూడా, లగ్న దృష్టిలు బాగోలేకపోయినా కూడా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళకి సర్పశాపాలు ఉన్నాయి అని అర్థం. ఈ సర్పశాపాలు ఎలా వస్తాయి అంటే సాధారణంగా మనకి విష సర్పాలు అనేటటువంటివి లేదా కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి మణులతో కూడుకున్నటువంటివి, ఇవన్నీ కూడా సర్పాలు. వాటికి కొన్ని శక్తులు ఉంటాయి, అంచేత వాటిని చంపకూడదు అని మన పెద్దలు చెప్పారు.
వాటిని చంపడం వల్ల, వాటిని తెలిసి తెలియక తొక్కడం వల్ల, అనవసరంగా వాటిని చంపడం వల్ల వచ్చేటటువంటి శాపాలు కూడా సర్పశాపాలుగా మనకి పరిగణించబడతాయి. అంచేత మనకి ఈ పావులు చంపడం వల్ల, లేకపోతే అనవసరంగా పావులు చూడండి, కొంతమందికి ఇంట్లో ఒక పాము వచ్చింది అనుకోండి, చంపేస్తారు దాన్ని. అయితే ప్రస్తుత కాలంలో అదృష్టం ఏంట్రా అంటే కొంచెం అవగాహన వచ్చి ఈ పావులు పట్టే వాళ్ళని రమ్మని తీసుకెళ్లి బయటికి వదిలేస్తున్నారు. ఇంచేతనంటే మన పూర్వీకులు కూడా ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, మనకి సృష్టిలో ప్రతి జీవి అవసరమే. తేలు కావాలి, పాము కావాలి, కప్ప కావాలి, అన్నీ కావాలి. ప్రతి దాని వల్ల ఇంకొక ఏదో ఒక ప్రతిచర్య జరుగుతోంది ప్రకృతిలో. ఫర్ ఎగ్జాంపుల్గా సర్పాలు లేకపోతే, విష సర్పాలు, కొన్ని సర్పాలు లేకపోతే వాటి వల్ల కొన్ని రకాల మందులు తయారవ్వవు. ఆఖరికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాబోయేటటువంటి రోజుల్లో హెచ్ఐవి కూడా ఈ సర్పాల ద్వారానే మందు తయారు చేస్తున్నారు. అంటే ఆ విషం వల్ల కొన్ని రకాల రోగాలు పోగొట్టేటటువంటి విషయం కూడా వాటి వల్ల ఆధారపడి ఉంది. కొన్ని అనేక రకాల రోగాలు పోగొడతారు. అంచేత సర్పాలు కూడా బతుకుండాలి. కానీ సాధారణంగా పాము ఏమనుకుంటుందంటే నరుడి కంట నేను పడకూడదు, నాకంట నరుడికి పడకూడదు అనుకుంటుంది. అది మనం కనపడితే అదే పోతుంది. కానీ అది దానికి ఎప్పుడు భయం కలుగుతుందో, వీడు నన్ను ఏదైనా చేస్తాడో, నాకు హాని కలుగుతుందో అప్పుడే అది కాటేస్తుంది. సాధారణంగా మనం కూడా ఏంటంటే దానికి ఏదో కనపడినప్పుడు దండం పెట్టుకుని దానికి దారిచ్చేసి ఏదో రకంగా పొయ్యిలా చూడాలి తప్ప ఊరికి చంపేయకూడదు. అదే కొంతమంది ఇళ్లలో బాగా చొరబడిపోయి అది వెళ్ళక ఇంకా అక్కడే ఉంటూ అక్కడే నివాసం ఉంటే ప్రాణభీతితోటి చంపడం తప్ప, సరే ఏది ఏమైనా సరే ఎలా చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపం అనేటటువంటిది ఖచ్చితంగా వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. అందుకనే సర్పాలను చంపడం మంచిది కాదు. అయితే తెలియక కొంతమంది ఈ కార్లు వెళ్ళినప్పుడు తొక్కించేయడం, బళ్ళు వెళ్ళినప్పుడు తొక్కించేయడం, ఇలాంటివన్నీ కూడా ఆపాదించబడుతుంటాయి. సరే ఏది ఏమైనా ఏం చేసినా దాని ప్రభావం, దాని శాపం తగులుతుంది కాబట్టి దాన్ని కూడా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవయ్యా అని ప్రాయశ్చిత్త కర్మ చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సర్పస్వరూపం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మనకి చాలా శాతం ఈ సర్పదోషాలు పోతాయి, నాగదోషాలు పోతాయి అని ప్రత్యేక. అందుకనే మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అభిషేకాలు చేయించుకుంటే అంటే సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా సంబంధం ఉంది. కాబట్టి సంతానం కలగకపోయినా ఈ సర్పాలకి, జంట సర్పాలకి వాటికి పూజ చేయడం, జంట సర్పాలు ప్రతిష్ఠ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా సంతానాలు కలుగుతారే అని ప్రత్యేక. చేత పితృశాపాలు, సర్పశాపాల వల్ల జీవితంలో సంతానానికి, ఆరోగ్యానికి కూడా సంబంధం ఉంది. వాటికి ఆరోగ్యానికి సంబంధం ఉంది. ముఖ్యంగా నరాలకి సంబంధించి, వెన్నుముకకి సంబంధించినటువంటి మెడ నరాలకి సంబంధించి, ముఖ్యంగా రక్తానికి సంబంధించినటువంటి దోషాలు కూడా ఈ సర్పశాపాలు కారణమవుతుంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది, చాలా శాతం ఉపశమనం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల, అభిషేకాలు చేయించుకోవడం వల్ల, ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు, ఇది అందులో ఉండేటటువంటి రహస్యం. నిజంగా గురుగారు చాలా మందికి తెలీదు. అంటే ఇప్పుడు ఎవరిని కదిలించినా కానీ హోమం అంటారు, పూజలు అంటారు, అవి ఖర్చుతో కూడుకున్న పనులు. ఇట్లా చిన్నగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానివ్వండి, మీరు చెప్పినప్పుడు పితృదోషాలు కూడా, ఆ విషయంలో కూడా తల్లిదండ్రుల్ని స్మరించుకోవడం, వాళ్ళకి పూజ చేయడం, మీరు ఏవైతే 3 టెంపుల్స్ మెన్షన్ చేశారు, ఇలాగ చిన్న చిన్నగా కూడా, అంటే డబ్బు ఎక్కువగా లేని వాళ్ళు కూడా చేసుకునేలాగా చాలా ముఖ్యమైనది అది. ఆ తర్వాత మిగతా ఎన్ని హోమాలు చేసుకుని ఇవి చేయకుండా మిగతా ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. ప్రధానమైనది అది. అవును. సంతోషం గురుగారు, చాలా ధన్యవాదాలు. సంతోషం. నమస్కారం.